సో ఇప్పుడు మూడవ నామము నాగా. మరాళి మందగమనాలు నా తీసుకున్నాడు, గా తీసుకున్నాడు. ఈ రెండు తీసుకుంటే ఏమైంది? నాగా. ఆ తల్లి ఏమైంది? ఈ గమనం చేయటం అంటే ఎలా వెళుతోంది? సర్పములా వెళుతోంది, నాగములా వెళుతోంది. నాగా అంటే సర్పము, కుండలిని. కుండలిని శక్తి అలా ఉంటుంది. నాగా అంటే ఏనుగు అని కూడా. ఏనుగు ఏమిటి? మూలాధారము. మూలాధారం గణపతి, మూలాధారం గణపతి అంటారు. మూలాధారస్థ కుండలిని అని నాగా అన్న మాటకి అర్థం. మూలాధారంలో గణపతి పక్కన ఈ నాగా, ఈ శక్తి ఉన్నది అని. అందుకే కుమారస్వామి గణపతి అంటారు. వారిద్దరూ అపూర్వ సహోదరులు. ప్రపంచంలో అటువంటి అన్నదమ్ములు ఎక్కడా చూసి ఉండరు మీరు. అర్థమైందా? అదే నాగా అంటే ఏంటి? మూలాధారలో అక్కడ ఆమె అంటే గణపతి. గణములు కదా, ఈ సృష్టిలో ఉన్నవన్నీ గణములు. అంతే కదమ్మా. రాగము, ద్వేషము, ఇవన్నీ కోరికలు, ఊహలు ఎక్కడెక్కడి నుంచి పుడుతున్నాయో నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. ఏవి ఏవి ఎలా పుడుతున్నాయో అవన్నీ రాసుకోవాలి. మూలాధారం నుంచి మనం మానవుడికి ఎటువంటి ఆలోచనలు వస్తాయి, మళ్ళీ స్వాధిష్టానంలో ఎటువంటివి వస్తాయి, ఆ చక్రం సరిగ్గా పెట్టుకోకపోతే ఏ జబ్బులు వస్తాయి, శరీరం మీద ఎలా కనిపిస్తాయి, అవన్నీ డీటెయిల్డ్ గా ఉంటుంది, సైంటిఫిక్ గా ఉంటుంది. అవి నేను నెమ్మదిగా చెప్పాలి కదా. నేను మరాలి మందగమనం. నా పరిస్థితి అలా ఉంది. అమ్మవాళ్ళు నేను వదలకుండా చేయబట్టుకొని వెళ్తున్నాను. సో యూ హావ్ టు వెయిట్. నాగా అంటే అది. మళ్ళీ దేనికోసం? పైనుంచి వస్తేనేమో నామరూప జగత్తు పుట్టించటం కోసం, కింద నుంచి లయము, ప్రళయము చేయటం. సో నామ దేనికోసం అంటే నాలుగవది నామ. నా మా ఆఖరిది ముందుది కలిపితే నామ అయింది. నామరూప వికారాత్మక జగత్తులో నాదస్వరూపిణి అమ్మవారైతే రూపములన్నీ కూడా శివుడు అవుతాడు. సో నామ రూపములే శివశక్తి స్వరూపములుగా భావిస్తే అందులోని నామ స్పర్శ నాద రూపిణి అయిన జగజ్జనని అని. అంటే సింపుల్ గా ఏం చెప్పారంటే నామరూప జగత్తులు వికారాత్మక జగత్తులు. అంటే వికారాత్మక అంటే ఒక ఆకారానికి వికారము ఉంటుంది. అంటే ఒకే రకముగా సృష్టి చేయలేదని. ఇప్పుడు మీకు నాకు ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, అవునా? కానీ నా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి. కానీ నామ రూపంలో మీరు వేరు, నేను వేరు, అవునా? వ్యత్యాసం ఉంది కదమ్మా. అందరం ఒకేలా కనిపిస్తే ఎలా? చైనా వాళ్ళు కనిపించినట్టు, అవునా? అందరికీ ఒకటే ముక్కు నోరు పడేస్తే ఎవడో తెలియదు. కవల పిల్లల్లో తిరిగేస్తాం, అవునా? కవల పిల్లలు ఎలా ఉంటారు? సో నామరూప వికారము అంటే ఏంటంటే ఆ వికారాలు కావు మీరు అనుకునేది. ఇప్పుడు సర్పములు, జంతువుల్లో కూడా ఎంత వికారాలు ఉన్నాయి. శరీర రూప జంతువులు ఉన్నాయి, భూమి మీద పాకేవి, నడిచేవి, అవునా? క్షీరదారలు, అవునా? పాలు ఇచ్చేవి, గుడ్లు పొదిగేవి. ఇట్లా నామరూప వికారాత్మక జగత్తులో అంటున్నాడు. జగత్తులో నాదస్వరూపిణి ఆవిడ. ఆ నాదస్వరూపిణి అమ్మవారైతే అయ్యవారు ఏంటి? రూపములన్నీ కూడా శివుడు అవుతాడు. జడములు కదా ఇవన్నిట్లో జడములు. మనందరం జడములు, శివలింగాలం. కోటి లింగాల్లో బోడి లింగం అంటే ఇదే. అర్థమైందా అమ్మా? పోరా నువ్వేంటి కోటి లింగంలో ఒక బోడి లింగం నువ్వు అంటారు కదా. కోటాను కోట్ల. ఇప్పుడు నువ్వు ఒక ఆటో వాడు ఉన్నాడు, 100 రూపాయలు ఇవ్వండి అమ్మా అంటాడు. నిజంగా నీ యొక్క గమ్యం చేరడానికి 30 రూపాయలు. పోరా నువ్వు కాకపోతే ఇంకో ఆటో వాడు బోర్లింగం అన్నట్టుగా, అవునా? బస్సు ఎక్కితే చాలు 10 రూపాయలు, అవునా? ఇంకో ఓపిక ఉంటే నడుచుకుంటూ కూడా వెళ్తావు, ఆ 10 కూడా నీకే మిగులుతుంది. బోర్లింగం ఏంటి అంటే ఏంటంటే ఈమె నాదస్వరూపము అంటే ఏంటంటే ఆత్మస్వరూపము అని. అన్నిట్లో కూడా చైతన్యం ఉంది అంటే ఈ జడములన్నీ కదిలిస్తోంది అని. అంటే శివుడు అమ్మవారు లేకుండా కదలలేడు అని. అది చెప్తున్నాడు ఇక్కడ.
నామ అంటే అది అర్థం. వాళ్ళిద్దరూ అలా ఉన్నారని. ఎక్కడ ఎక్కడ వాళ్ళు విడిచి ఉన్నారు ఒకరినొకరు? చూపించండి, మీరు చెప్పండి. నీలోనే కలిపి చూపించినప్పుడు ఇంకెందుకు అనుమానం? అవునా? అమ్మవారు వెళ్ళిపోయింది అనుకోండి శరీరంలోంచి, శివుడు లేడు, అమ్మవారు లేదు. అదే లయం. అదే ఒక పంచదశి ఖడ్గమాల. అయిపోయిందండి, ఆయన వెళ్ళిపోయాడు. లింగము వెళ్ళిపోయింది, శివలింగము, అందులో చైతన్యము వెళ్ళిపోయింది. ఏం మిగిలింది? స్మృతి మిగిలింది. అవునా? జ్ఞాపకం మిగిలింది. అబ్బా! ఆయన బతుకున్నప్పుడు ఇలా. అవునా? బంధం. జ్ఞాపకంలో ఉంటారు. ఇన్ మెమరీ ఆఫ్ అని అలా మిగిలిపోతారనమాట. అవునా? అంతే గదా! వారి స్మృతిలో ఫలానా మంచి పని చేశాము అని. అంతే గదా! వారితో మనం ఉన్నాం గదా! సాంగత్యం ఉన్నాం. ఆ మాత్రం వారు పాపం నోచుకోరా? కర్మ పెట్టడానికి కూడా నోచుకోరా? ఒక మంచి పని అన్నదానం చేయటం గాని, వారి పేరు మీద. హ్మ్. ఎంత మంచిది, వాళ్ళెంత సంతోషిస్తారు. అవునా? అందుకే పోయినా గూడా విలువ ఇవ్వటం అంటే ఇదే. బతుకున్నంత వరకు నువ్వు ఇంత, అంత అంతం గాదు. పోయిన తర్వాత గూడా నువ్వెంతో ఎప్పుడూ అంతే. మా మా మనసుల్లో ఆ ప్రేమ ఎప్పుడూ గూడా తగ్గదు అని. అదే పెద్దల ఆశీస్సులు అంటారు. పితృదేవతల ఆశీస్సులు. వారి యొక్క ఆశీస్సులుంటే నీకు చక్కగా అన్నీ మంచి జరుగుతాయి. లేదా పితృశాపాలుగా పరిణమిస్తాయి అని. ఇగ అవన్నీ వేరు వేరుగా ఉంటాయి. అందుకే పెద్దలని మనం గౌరవించడం అంటే అదనమాట. బతుకున్న వాళ్ళని కాదు, పోయిన వాళ్ళని కూడా గౌరవించటమే అసలైన గౌరవం. అవునా? బతుకున్నప్పుడు శివం, పోయినప్పుడు శవం అంటే ఎలా? అవునా? వాళ్ళు పోయినా శివమే అని. ఆ గౌరవం అదనమాట. వారు పోయినా, వారు లేకపోయినా మా మనసుల్లో ఉన్నారండి. వాళ్ళెప్పుడూ ఉంటారు. నేనున్నంత వరకు వాళ్ళుంటారు నా మనసులో. వారి స్థానం ఎప్పుడూ అదే పవిత్ర స్థానము. వారిని ఎక్కడ పడితే అక్కడ పడేయలేదు మేము. అవునా? అంతే గదా! అందుకే ఇగ అది వ్యక్తపరచాలి అంటే ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం. అంతకంటే ఇంకేం చేస్తాను? ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే పూజా మందిరంలో పెట్టుకుంటాం. అవునా? అదనమాట. ఇంత ఆలోచనలుంటాయి మరి. ఇవన్నీ చెయ్యాలి. చేస్తే అప్పుడు ఈ మరాలి, మందగమన అనేది అమ్మవారు చూపిస్తుంది. ఇప్పుడు నీకు మాయ అర్థమైంది కదరా! ఇప్పుడు నా నామ అంటే ఏంటో ఇప్పుడు చూడు అంటుంది. ఆ నామములో హ్మ్. అయ్యవారు ఇలా ఉంటారు. నేను ఇలా ఉంటాను. ఆయన జడము, నేను శక్తి. ఆహ్, హ్మ్. ఆయన సూర్యుడైతే నేను కిరణములు అని. ఆయన రూపమైతే నేను బింబము. అది పట్టుకొని సృష్టి చేశాను అని. ఆయన్ని పట్టుకొని. అదనమాట. అంటే ఇక్కడ మనం చెప్పాలి అంటే పోలికలు. తండ్రి పోలికలొచ్చాయండి. అంటే తండ్రి చనిపోయి కొడుకులో పుట్టటం. అదనమాట. అలా. హ్మ్. చావు లేదు. జీన్స్ ఏవైతే ఉంటాయో, చావనేది ఎక్కడుందమ్మా? అజ్ఞానంలో ఊరికే పోయాడని ఏడుస్తారు గానీ, కొడుకు రూపంలో ఉన్నాడు గదా! బతికే ఉన్నాడు గదా! చిరంజీవిగా ఉన్నాడు. ఇది తెలుసుకోవటమే చిరంజీవి తత్వం. అదే తురియ. హ్మ్. ఇదే నీకు మూడో కన్ను దగ్గర నీ రూపం కనిపిస్తుంది. అర్థమైందా? అందుకని ఎవరు పుట్టలేదు, ఎవరు చావలేదు అని. పుట్టినవాడు గిట్టక మానడు అంటారే ఇదే. ఎందుకంటే రూపాంతరం చెందక తప్పదు అని. ఏది ఎప్పుడు ఎలా ఉన్నామో అలా ఉన్నాం. మనం పుట్టినప్పుడు ఉయ్యాల్లో ఉన్నవాళ్ళం ఇప్పుడు గూడా ఆ ఉయ్యాల్లోనే పడుకొని ఉన్నామా? లేదు. రూపాంతరం చెందాం. ఆ ఉయ్యాల్లో 3 తరాలు వెళ్ళాయి. అవునా? రూపాంతరాలు. బాల్యావస్థ పోతుంది. యవ్వనావస్థ పోతుంది. ప్రౌఢము వస్తుంది. తర్వాత వృద్ధాప్యం వస్తుంది. తర్వాత మృత్యువు వస్తుంది. ఇవన్నీ సృష్టికి ధర్మములు. ఈ ధర్మముల్లో రూపాంతరం చెందుతుంది. అందులో అమ్మవారు హ్మ్. శివుడు రూపమైతే ఆవిడ చైతన్యం. అదే శివాశక్తి. అదే నామరూప జగత్తులో శివపార్వతులు ఇలా నిండి ఉన్నారు అని. అందుకే మనకి పెద్దలు ఏం చెప్పారు అంటే ప్రతి వాడిలో కూడా ఆత్మ రూపంలో ఉన్న శివలింగము
లింగ శరీరము, వాడికి నమస్కారం చేస్తాం. అర్థంగా అర్థం చేస్తాం. పొరపాటున ఒకరికి పాదం ఒకరికి తగిలింది అంటే దండం ఎందుకు పెట్టుకుంటాం అంటే, ఈ దృష్టి ఉన్నవాళ్ళు అలా అమ్మో శివలింగాన్ని ఆయన పాదం తాకాను. అర్థమైందా? అదనమాట. ఆ దృష్టి ఉండాలి. ఇవి కొని తెచ్చుకునే సంస్కారాలు కావు. నీకు ఆ సానుభూతి ఉన్నవాళ్ళు అలా. అందుకే మనం కూడా ఏంటంటే ఒక గురువుల దగ్గరికి కానీ, ఒక గుడిలో అమ్మవారు కానీ ముట్టుకునేటప్పుడు ఆ భావంతో ఉంటాం. అవునా? నామరూప దగ్గర అన్నిట్లో కూడా శివ పార్వతుల్ని చూసిన వాడు ఆ రకంగా దండం పెడతాడు. ఈ నామం చక్కగా నీకు అమ్మవారు అనుగ్రహిస్తే దీన్ని నువ్వు గనక చక్కగా సాధనలో దీన్ని నువ్వు చేస్తే నిజంగా చూస్తావు. అర్థమైందా? సూక్ష్మంలోకి వెళ్తావు అని ఆత్మను కూడా చూస్తావు. ఈ ఆత్మ ఎంత నిండి ఉందో, అమ్మవారి చైతన్యం అంతా అందరిలో ఎలా నిండి ఉందో అదంతా కూడా గమనిస్తావు. అప్పుడు నీకు అరుణాం కరుణాతరంగి టాక్సీ సాయిబాబా అంత మనసు, ప్రేమ అవన్నీ కూడా వెళ్ళి ఉగుపుతాయి. ఇప్పుడు వచ్చే ప్రేమ ఇవన్నీ కూడా నీ స్వ వ్యష్టి, అది సమిష్టి. ఇది చిన్న ఆనందము, అది పెద్ద ఆనందం. అర్థమైందా? చిన్నపిల్లల ఆనందం వేరు, మన ఆనందం వేరు కదా. చిన్నపిల్లవాడికి చాక్లెట్ ఇస్తే చంకలెగరేస్తాడు, వాడికి అదే ప్రపంచం. మనకి ఒక బంగారు నెక్లెస్ కొనిస్తే అదే ప్రపంచం. అవునా? మనకి చాక్లెట్ చేతిలో పెడితే ఒళ్ళు పండుతూ, వాయనాలు తీసుకునేటప్పుడు వెళ్ళినప్పుడు ఉట్టి అరటిపళ్ళు శనగలును ఒక వక్క పెడితే ఎలా ఉంటుంది, ఇంకేమైనా పెడతారా అని చూస్తూ ఉంటాం. అవునా? అదే సరదాగా చెప్తున్నాను. ఉన్నవాళ్ళు ఏంటి జాకెట్లు ఇచ్చి స్టీలు గిన్నెలు, ప్లాస్టిక్ ముక్కలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఏదో వస్తువు సంపాదించాం, ఆనందం. అవునా? లేదు అంటే చిన్నపిల్లాడికి ఇచ్చినట్టు శనగలు ఒక వక్క వేసుకొని అరటిపండు పెట్టుకుని ఇంటికి వస్తాం. అది తీసుకొచ్చి మంచం మీద ఫ్రిడ్జ్ల మీద పడేస్తాం. అంతేగా? అంటే జస్ట్ సరదాగా చెప్తున్నానమ్మా. అంటే మనుషులు ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. నామ అంటే అది. రాగమన 5వ నామం. ఇందులోనే మరాళి మందగమనాలు రాగ మన అమ్మవారు ఈశ్వర సంకల్పమును సాధ్యము చేయుటయే జగన్మాతకు ఉన్న రాగము. ఎంత గొప్పగా చెప్పాడమ్మా. అందుకే వాళ్ళు ఆగర్త వివ సంపృక్తో ఆగర్త ప్రతిపత్తి ఏ జగతో పితరో వందే పార్వతీ వందే. ఆదిశంకరాచార్య వారు గారు ఏం చెప్పారు? ఆ తల్లి రాగమన, ఆవిడ మనసులో శివరాగము తప్ప ఇంక శివరంజని రాగం తప్ప ఇంకే రాగము ఉండదండి. ఆయన యొక్క రాగమే ఉంటుంది, ఇంకెవరి మీద రాగం పెట్టుకోరు. ఇక్కడ మనం భూమి మీద మన రాగములు అంటే బంధాలు, ప్రేమలు 10 మందికి పంచేది. కానీ అమ్మవారు ఆయన యొక్క రాగమేతోనే నిండి ఉన్నది అని అదే పంచుతోంది అందరికీ. తన ఆనందాన్నే పంచుతోంది. అర్థమైందా? ఎంత బాగా చెప్పాడు. రాగమన అంటే ఈశ్వర సంకల్పం, ఆయన సంకల్పం అంటూ అదే పెట్టుకుంది. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన సంకల్పాలు పెట్టుకోలేదని, అలా జీవితం చేయలేదని, జీవితం గడపలేదని. అంటే ఆవిడ జీవితం గడపడం అని కాదు, సృష్టి చేయలేదని. ఎప్పుడూ తన శ్రీవారి దగ్గరే ఉండటం, శివుల్లోనే రాగంగా పెట్టుకోవటం, ఆయన మీదే రాగబంధం పెట్టుకోవటం. సంగీత బంధము, రాగబంధము అంటారు కదా. అవునా? పాట శివుడైతే రాగము అమ్మవారు. నాద తనుమనిషం అని ఈ రాగం వచ్చిందే, ఈ రాగము అమ్మవారు. నాద తనుమనిషం అనే అక్షరాలు శివుడు. అప్పుడు మూడవది ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. సచ్చిత్ ఆనంద సృష్టి వచ్చింది అని, అదే మనకి పంచింది అని. రాగమదన అంటే అది.
మరి ఎన్ని సంకల్పాలు చేసి మరి పుట్టించిందంటే ఒకే సంకల్పం అండి, రాగమదనం. అది బ్యూటీ, అలా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అది ఏ మహామాయా స్వరూపమని అర్థము. ఈశ్వర సంకల్పములు సాధ్యము చేయుటయే జగన్మాతకున్న రాగము. ఓకే, అది ఏ మహామాయా స్వరూపమని అర్థము. రా అంటే రా దీర్ఘము, రా అంటే గమన, రా అంటే చితగ్ని, ఆ రెండవ ఆ శక్తి, చితగ్ని శక్తిగా లోకమునందు నిండి ఉన్నది అని, అంటే లోకాల్ని వెలిగిస్తోంది అని. సూర్యుడు, చంద్రుడు, తారలు ఉన్నాయి కాబట్టి మన జీవితాలన్నీ కూడా వెలుగుమయం అయినాయి. లేదు అంటే చీకటి అవుతుంది, మనం ఉండము. రాగమదన అంటే అది. చూసారా, ఇంకేమీ లేదు ఆ తల్లికి. ఆయన ఎక్కడుంటే అక్కడ. అందుకే వాళ్ళకి మాధ్యమాలు అవసరం లేదు వాళ్ళకి. ఆమెకెందుకమ్మా శరీరం, అందుకే ఆవిడ అరూప నిరంజన నిర్లేప ఇవన్నీ ఆవిడకి. అందుకే అమ్మవారు లలితా సహస్రనామాలు అవి చెప్తారు. రాగమధన అంటే అని అమ్మవారికి నాదా తను మనిషి. గురువుగారు, పెద్ద గురువు గారి పాట ఇష్టం. ఆయనకి ఇష్టమైన ఎప్పుడైనా అది పాడమ్మా ఇది పాడమ్మా అని అడిగి పాడించుకుంటారు. ఆయన పాటలు వేలలో రాశారు. ఎవరైనా ఆయనకి ఇష్టమైన పాట బాగా పాడామమ్మా, ఎప్పుడు వచ్చినా ఈ పాట పాడమ్మా. ఎందుకంటే ఆయన శ్రీ విద్యలో ఉన్నాడు. ఒకరి పాటను ఆయన ఇష్టపడుతున్నారని కాదు, దాని శ్రీ విద్యని ఆయనకు తెలుసు. నాదా తను మనిషి అని. నాదమే అంటే అమ్మవారే తనువుగా, శివుడుగా, శివుడి సృష్టిగా వచ్చింది అని. నాదా తను మనిషి, నమామితే శిరసాహ మనసా అని అంటాం కదా. ఎటువంటి నమస్కారం? శిరస్సు, మన బ్రహ్మకచ్చం ఆ తల్లి పాదాల దగ్గర పెట్టాము అని. అందుకని అవన్నీ శ్రీ విద్యకు సంబంధించినవమ్మా. జాగ్రత్త కీర్తనలో ఆయనకి ఇష్టమైన పాట మాకు తెలిసింది ఇదొకటి అంతే. అది ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఆయన కూడా చాలా ఎన్నో రాశారు. అమ్మవారు దర్శనం చేసుకుని ఆ మహాపురుషులు ఎలా చేసుకున్నారు, అమ్మవారు అక్కడ కూర్చొని ఉంది, ఈయన రాసుకుంటూ పోయి ఆసులుగా చెప్పుకుంటూ పోయారు. అవే రికార్డింగ్స్ చేశారు. లేదా ఇప్పుడు ఈ పాటలు కూడా ఈ లోకానికి అడ్డేవి కావు. అలా కాపాడుకుంటూ మళ్ళీ నేను దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చి లోకానికి ఇవ్వాలి. నా పని నేను చేయాలి కదమ్మా. అమ్మవారి పని, నాకు దేవుడి పని కంటే ఆంజనేయ స్వామికి రామ కార్యం తప్ప ఇంకేం కార్యక్రమాలు ఉన్నాయి? నా పనులు కూడా అలానే ఉంటాయి, నీ పనులు కూడా అలానే ఉంటాయి. మనకి ఇంకోటి ఎందుకు? రాగం మన రాగం అది. అర్థమైందా? అమ్మ ఏమో అయ్యవారికి సేవ చేస్తుంటుంది, మనం అమ్మకి నాన్నకి చేస్తూ ఉంటాం. అందుకే మాతృదేవ పితృదేవ ఆచార్య దేవ అని అందుకే అన్నారు. అర్థమైందా? రాగమన అంటే అది. ఆరవది గుప్తనామం 6. ధళి, మరాళి మందగమనాలు ధళి. ధళి అంటే మెలికల లా. సమస్త చక్రములను పద్మములని అంటారమ్మా. దళములు అంటే ధళి అంటే దళములు అని. కమల దళములు, వాటి ఎందలి దళముల ఎందలి మాతృకావర్ణములు న్యసించబడి ఉంటాయి. నశించబడి ఉంటాయి అంటే ఆ దళములలో ఇప్పుడు 3వ కన్ను దగ్గర హలాక్ష 2 దళములు కదా, ష హ ల అనేవి దళములు. అవి పోతే అయిపోయింది, క్షయం అయిపోయింది, శరీర భావన పోయింది అని హలాక్ష అంటారు. ష తీసుకోరు, హల అంతే. హల 2 దళములు. ఆ దళములలో ఈ మాతృకావరణములు నశించబడి ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు నేను పంచదశి చెప్పాను చూడండి. అమ్మ మూలాధారంలో కయ్యి, స్వాధిష్టానంలో ఈల, మణిపురంలో హర అవి పెట్టుకొని భావన చేస్తూ ధ్యానము చేస్తూ ఆ అక్షరాలు న్యాసం చెయ్యండి అని అన్నాను. అది నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. అందులో ఆ అక్షరములు ఏమిటి? దళములు అంటే అక్కడ ఉన్న ధాకిని అమ్మవారు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు, సెంటర్ ఆఫ్ ఎనర్జీ.
ఈ దళములకి అధిపతి, కమాండర్ ఎవరు, ఈమె ఏం చెప్తే ఆ దళముల్లో ఉన్న ఈ దేవతలు నీలో అటువంటివి పుట్టిస్తూ ఉంటారు. లేకపోతే నీకు ఊరికే ఇష్టం, అందుకే నీకేంటి ఇష్టము అయిష్టం అనే ఉంటాయి. ఆ ఇష్టం కూడా కలిగించేది ఆ దళములలో ఉన్న మూలాధారంలో ఉన్న సృష్టి చెయ్యాలి అనే కోరిక, కామము పుట్టించటం అనేది ఈ యొక్క మూలాధారంలో జరుగుతుంది. అక్కడ ఢాకిని అనే అమ్మవారు ఉంటుంది. ఆ దళములలో ఉన్న ఆమె ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఇవి ఈ దళములలో ఉన్న దేవతలు అక్కడ నీకు ఆ కోరిక విపరీతంగా పెంచుతారు. అదనమాట. అంటే ఒక రకంగా చెప్పాలి. ఇప్పుడు నేనేంటంటే మూలాధారంలో ఆ యొక్క మూలాధారంలో గనక నువ్వు సరిగ్గా దాన్ని గనక చక్రముని చక్కగా ఏంటి నువ్వు నశించకపోతే, ధ్యానము చేయకపోతే, మాయలో ఉంటే, మాయ నుంచి నువ్వు మళ్ళీ దీన్ని ధ్యానంలోకి తీసుకురావాలి కదా! దాన్నే క్లెన్సింగ్ అంటారు. శరీరం అయితే సబ్బుతో పెడితే మాలిన్యాలు పోయినాయమ్మా. చక్రముల యొక్క మాలిన్యాలు మాయ ఎలా తొలగుతుంది? న్యాసము వలన తొలుగుతాయి. అంగుష్టాభ్యాయ నమః, తర్జనిభ్యాయ నమః ఇలా అంటుంటాం గదా! హృదయాయ నమః, శిరసే నమః ఇలా అంటుంటాం గదా! ఇవే న్యాసం చేయటం. అక్కడ అవన్నీ గూడా దీన్నే సూక్ష్మ స్నానము అంటారు. శరీరంతో చేసేది స్నానం కాదు. సూక్ష్మ స్నానం, మంత్ర స్నానము అంటారు. అలానే ప్రాణం తీసుకుంటున్నావు కాబట్టి ప్రాణ స్నానము. ఇక ఆత్మ మళ్ళీ మూడో కన్ను దగ్గరికి వెళ్ళినప్పుడు అది మానస సరోవరం. ఆఖరి స్నానం చేసేసుకొని పైకెళ్ళిపోతుంది. చాలా ఇంత ఉంది. ఎందులో దళి సమస్త చక్రములను పద్మములని అంటారు. వాటి యందలి దళముల యందు మాతృకా వర్ణములు నశించబడి ఉంటాయి. ఆ మాతృకా వర్ణ స్వరూపిణియు శ్రీచక్ర స్వరూపిణియు అందు అందు వ్యధ చేసుకుని వెళ్ళే సుషుష్మ స్వరూపము కూడా ఆమెయే. వ్యధ చేసుకోవటం అంటే మంత్రానుష్ఠానం చేసుకోవటం, గురువు గారు చెప్పిన క్రియాయోగం చేసుకోవటం. అప్పుడు జాగ్రత్త కుండలిని ఏమవుతోంది? సుషుష్మ స్వరూపము కూడా ఆమెయే. అప్పుడు ఆమె జాగృతమై వ్యధ చేసుకుంటుంది. అంటే ఈ బంధాలు తెంపుకుంటుంది. ఈ 7 గదుల నుంచి కూడా 7 గదులు ఒక మనకి దుర్గమమైన బంధములు. ఇవి తెగదెంపులు చేసుకొని పైకి వెళ్ళిపోతుంది అని. అంతేగా? ఇప్పుడు మీరు మీ భాషలో చెప్పాలి అంటే, మీరు ఒకరి ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్తున్నారు మీ ఇష్టమైన ఫ్రెండ్ దగ్గర. కాలము ఏమీ తెలిసి రాలేదు. మీరు పలానా టైంకి ఇంటికి వెళ్ళాలి అనేది ఒకటి మీకు తెలుసు. ఆ టైం దాటిపోయిన తర్వాత మీ యొక్క ఎలా ఉంటుంది? అంతవరకు ఇష్టంగా కూర్చున్న ప్రదేశం అయిష్టం అయిపోతుంది. ఆమెను కూడా తోసేసి వెళ్ళిపోతా. ఇంక కలుద్దాంలే నేను ఇంకేదైనా విషయాలు ఫోన్‌లో మాట్లాడతాను. అంతేగా? ఉంటామా? ఇష్టంగా వచ్చిన వాళ్ళం అయిష్టంగా వెళ్ళిపోతుంది. ఎందుకు? నిజం తెలుసుకున్నావు. ఇక్కడ నేను ఉండకూడదు. అవునా? అలానే నీ కుండలిని శక్తి కూడా ఒక్కసారి జాగృతమైంది అంటే, ఆత్మజ్ఞానం వచ్చింది అంటే వాడు ఇంక ఉండడు. వాడిని ఎవరు ఆపలేరు. అమెరికా వెళ్ళాలి అని పెట్టుకున్నవాడు వాడిని ఎవరు ఆపలేరు. వాడు వెళ్ళిపోతాడు అమెరికాకి. నేను వెళ్లి చదువుకోవాలి, అక్కడ సెటిల్ కావాలంటే అదే ఉంటుంది వాడికి. లేదా అలా ఏదో కోల్పోయిన వాళ్ళే ఇంట్లో కూర్చుంటాడు. అర్థమైందా? అమ్మవారు అంటే నీలో అది నీకు ఆ జ్ఞానము. అంటే నువ్వు భ్రమలో ఉన్నవి ఒక్కసారి భ్రమంలోకి వచ్చావంటే అలా అవుతావు నువ్వు. భ్రమలో నీకు తెలియట్లేదు. ఎవరో వెళ్తారులేండి పైకి. వాళ్ళు వెళ్ళని నేను ఇక్కడే ఉంటాను అని నువ్వు 2గా చూస్తావు. ద్వైతము. వెళ్ళేది నువ్వేనే పిచ్చి తల్లి. నేను కాదు, ఇంకో ఆవిడ కాదు. నువ్వు అది అయిపోతావు. భ్రమ నుంచి భ్రమం అయిపోతావు. దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఆ! మనం ఏంటంటే మనం వేరుగా ఉంటాం. ఇది ఎప్పుడు మన దగ్గర అట్టి పెట్టుకుంటావు. నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడే ఉంటాను అని. ఇది వదలను నేను అని నువ్వు అనుకుంటావు. నువ్వు ఇక్కడే ఉండవు. నువ్వే ఇది వదిలేసి వెళ్ళిపోవటం అన్నమాట. అదే సుషుష్మ అంటే. ఆ రూపమే అమ్మవారిది. నేనురా నీలో ఉన్నది. నేనే నీలో ఉన్నది. నేను మరి సహజంగా అమ్మవారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోతుంది. అవునా? సుషుష్మ జాగృతం అంటే అదే. అట్లా నీకు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది.
అప్పుడు నీకు చూడండి ఎంత బాగా చెప్పాడు, ఎన్ని మహావాక్యాల అన్ని చెప్తున్నాడు. వ్యధ చేసుకుని వెళ్ళే సుషుష్మ స్వరూపము కూడా ఆమెయే. మూలాధారస్థ కలికాస్థానము నుండి, కలికాస్థానము అంటే మూలాధారంలో కలికాస్థానము అంటారు, అక్కడ నుండి జాగృత కుండలిని, జాగృతమైన కుండలిని ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో, స్వాధిష్టానమును మాత్రమే వేగముగా దాటి, స్వాధిష్టానాన్ని చాలా వేగంగా దాటేస్తుంది. అగ్ని కదా, వెంటనే దాటి ఆమె మణిపురమునందు, నీ బొట్టు స్థానము మణిపురమునందు సుషుష్ణ అయి, అంతవరకు ఆమె కుండలిని. ఇప్పుడు సుషుష్మ పేరు మారింది, పేరు నామకరణం జరిగింది. అంతవరకు కళ్ళు మూసుకుంది, మణిపురంలో కళ్ళు తెరిచింది. ఇంకా పైలోకాలు దర్శనం అవుతున్నాయని వెళ్ళిపోవాలి. వేగముగా దాటి మణిపురమునందు సుషుష్మై, అక్కడ ఏముంది, అహం బ్రహ్మాస్మి అని తెలియను. నీకు అప్పుడు తెలుస్తుంది అహం బ్రహ్మాస్మి అని. అహం బ్రహ్మాస్మి అని తెలియను. అనాహతంలో బ్రహ్మాహమస్మి అవును, అక్కడ బ్రహ్మాహమస్మి అవుతుంది. అంతా బ్రహ్మమే అని, అంతా బ్రహ్మమయమై ఉన్నది, బ్రహ్మ అని అవుతుంది ఆవిడ. ఆజ్ఞలో బ్రహ్మావాహమస్మి అయి చిత్కళ అవుతుంది. ఈ కళలన్నీ ఏమవుతున్నాయి, చిత్కళ అయింది. ఆమె చిత్ రూపిణి, ఓంకార రూపిణి, హ్రీంకార వాసిని, ఇలా మీరు పాడతారు. అది అవుతుంది, చిత్కళ అవుతుంది. కింద నామరూపాలతో మాయలో ఉంది. ఇప్పుడు ఆమె ఇది కళ, అది చిత్కళ. చిత్తులోకి వెళ్ళిందని ఆమె చిత్తు అవుతుంది. అర్థమైందా? చిత్ కలికగా, కులసుందరిగా, సకలగా ప్రస్థానించి అనాహత నాదాన్ని, అనాహత నాదం ఉంది, ఎవరూ చేయని నాదాన్ని కలుపుకొని, అప్పుడు ఆమె ఏమవుతుంది, హంస సోహం హంస, హంస సోహం అంటానే, సోహం హంస. సోహంలో సోలో సా తీసేస్తే, హంలో ఆ తీసేస్తే ఏం మిగిలింది, ఓం అవుతుంది. అదే హంస. అప్పుడు నీకు రెక్కలు వస్తాయి, హంస గమన అయి పైకి ఎగిరిపోతుంది అని. హంసలా ఎగిరిపోతుంది, హంసలా జీవించాడండి, హంసలా పోయాడండి అంటారే, అది ఏమా హంస లాంటి జీవితం అంటే అదనమాట. కాకి లాంటి జీవితం గడిపినది మనం మాయలో హంస అవుతున్నాము అని. అప్పుడు ఈ నామం ఏంటి, మరాలి మందగమన అంటే అదనమాట. ఆమె హంస అయిపోతుంది. అదే హంసలా నడుస్తుంది అంటే ఇదనమాట. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాకా కూడా ఆమె అది కావటానికి హంస నడక. శ్వాసలోనే హంస, ఆ శ్వాసలో హంసని పుట్టించుకోవటం. సోలో సాన్ తీసేస్తే, హమ్లో హకారాన్ని తీసేస్తే ఏం మిగిలింది, సోలో ఓ మిగిలింది, హమ్లో సున్నా మిగిలింది. ఆ ఓ సున్నా కలిపితే ఓం అయింది అని, హంస అయింది. అప్పటి వరకు సోహం, మనం సోహంలోనే ఉంటాం, మాయలోనే ఉంటాం, నాది నీది అనుకుంటూ తిరిగేస్తాం. ఓం కం, అందుకే ఆ పాట ఓంకార రూపిణి హ్రీంకార వాసిని అలా వస్తుంది పాట. ఓంకారం మళ్ళీ హ్రీంకారంలో వెళుతుంది. అందుకనే ఆమె ఏమవుతుంది, హ్రీంకార రూపిణి ప్రకృతి స్వరూపిణి అన్నంటే కింద సోహం ప్రకృతి, అదే వికృతి అయింది అని, హంస అయింది అని. ప్రకృతి వికృతి అయింది, ప్రకృతి లేదు, స్థూలము లేదు, సూక్ష్మము లేదు, నువ్వు చిత్కలవయ్యావు, హంసవయ్యావు అని. ఆజ్ఞలో హం అనే జ్ఞేయమగును, ఆజ్ఞాచక్రంలో ఏమవుతుంది, హం అవుతుంది. హం ఏమా, హం అంటే ఏంటి, నేను కూడా పంచదశలో ఏం చెప్పాను, తయీలహరై
హసకల హ్రీం సకల హ్రీం హ్రీం అని మూడో కన్ను దగ్గర చెప్పండి అని అన్నాను కదా. అది కావాలి. నువ్వు ఓం అయిపోయి హ్రీం అయిపోవాలి. అదే హంస ఉన్మని, అదే ఆత్మ ప్రస్థానము అనేది. ఇంకా అక్కడి నుంచి నువ్వు ఆత్మ ప్రస్థానం చేస్తావు అన్నమాట. హ్రీంకారం వైపు నువ్వు గమనము, హంస గమనము చేసి అమ్మవారి హ్రీంకారవాసిని అక్కడి చేరుకుంటావు. ఆ మహదాకాశంలో చేరుకుంటావు. అక్కడి నుంచి అమ్మ దయతో అవ్యక్తాకాశాలు దాటి త్రికోణము దాటి బిందువులోకి వెళతావు అని. అనగా జ్ఞాత జ్ఞానములు నిర్లిప్తమగును. అప్పుడు నీకు జ్ఞాత జ్ఞానము, జ్ఞానం జాని జాతు ఈ రెండు పోయి జ్ఞానమే మిగులుతుంది. అమ్మే గుర్తుంటుంది, ఇంక నీకేది గుర్తుండదు అని. నిర్మూలమగును. మూలాధారము దగ్గర బయలుదేరిన కుండలిని జ్ఞాన జ్ఞాత జ్ఞేయముగా అన్న త్రిపుటి కళ త్రిపురాంగణగా బయలుదేరుతుంది. అది ఏ కులయోష. త్రిపుటి నుంచి బయలుదేరిన తల్లి ఇందులో రెండు పోగొట్టుకుంటుంది. జ్ఞాత జ్ఞానము అని, జ్ఞాన జాతులు అని. త్రిపుటి భంగం అంటే అది. అంటే బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని అని. అది ఏ కులయోష అంటారు. అమ్మవారిని అక్కడ ఏమంటారు? కులయోష. అనాహతం దగ్గర జ్ఞాత, హృదయంలో జ్ఞాత అన్న భావన నశిస్తుంది. అంతా ప్రేమమయంగా కనిపిస్తుంది. అంతా నేను ఉన్నప్పుడు నేను ఇది స్వపర అనేది ఎందుకు అని తెలుసుకుంటుంది. అంటే నువ్వు తెలుసుకుంటావు అని. ఆకాశం అంత ప్రేమ చూపిస్తావని. వ్యక్తి మీద చూపించేది వేరు, అందరి మీద వసుదైక కుటుంబం అందరూ నావాళ్ళు అని తెలుసుకోవటం. అక్కడ సుషుష్మ త్రిపుటి లేక త్రిపుర, అది ఏ మరాళి. అది తెలుసుకున్నప్పుడు నువ్వు మరాళి అవుతావు. మరాళి మందగమన మదరాగన, అటువైపు వెళ్తున్నావు మూడో కన్ను దగ్గరికి. మరాళి అదే హంస. నీకు ఎప్పుడైతే ఈ యొక్క అనాహతంలో అనాహతంలో దగ్గర జ్ఞాత అన్న భావం నశిస్తుంది. నేను జ్ఞానము, నేను స్వ అనేది పోతుంది. అప్పుడు సర్వ అనేది సర్వజనుల మీద ప్రేమ పడుతుంది అని. ఆ ప్రేమ స్వరూపమే అమ్మ. అక్కడ ఆమె మహాత్రిపుర సుందరి అవుతుంది అని. ఇంకా అక్కడి నుంచి ఇంకా అన్ని పోగొట్టుకుంటే ఎలా పైకి వెళ్తుందో అనేదే ఈ మరాళి మందగమన. అక్కడ సుషుష్మ త్రిపుటి లేక త్రిపుర, అది ఏ మరాళి, అది ఏ హంస. అక్కడ నుండి జ్ఞాతను నేను అన్న భావన రాలిపోయి స్వ అనేది పోతుంది. ఇంకా అదే లేనప్పుడు ఇంకెందుకమ్మా మందగమనం అవుతుంది. ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా పై ప్రస్థానము మహాప్రస్థానం చేస్తుంది అని. ఈ నామము దహర చక్ర పూజా రహస్యం. ఇది పూజా రహస్యం. మీరు ఎప్పుడైనా అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు ఈ దహర పూజ చేయమని చెప్తారు. సోహం అంశః అంశః సోహం, సోహం అంశః అని మంత్రం. సోహంలో సా తీసేసి హంలో హకారం తీసేస్తే నువ్వు ఓంకారం అవుతావు, అంశం అవుతావు. మందగమనము మరాళి మందగమన. నీ గమనములు, నీ అడుగులు, నీ పదములు అన్నీ కూడా ఆజ్ఞాచక్ర పైన పర్యంతము ఉంటాయి అని. అక్కడి దాకా వస్తేనే గాని త్రిపుటి భంగము కాదు. స్వా పోయి సర్వాలో వచ్చినప్పుడే నువ్వు హంస. స్వాలో ఉన్నంత వరకు మనకి కాకి జన్మం అంది. మాయలో ఉన్నాగా కా 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 అనుకుంటూ అరుస్తూ ఉంటాం. అదే సింపుల్ గా మీకు అర్థం కావాలని. హంస ఎప్పుడు అవుతావు? అబ్బా వాళ్ళ దగ్గరికి వెళ్తే అందరినీ ప్రేమిస్తారండి అని చక్కగా మాట్లాడతారు ఆయన. అందుకే మహానుభావులందరూ కూడా నేషనల్ ట్రెజర్ అంటారు. ఆస్తులు మహానుభావులు ఉన్నారు. ఆదిశంకరాచార్యులు వారు మన దేశానికి సంపద. ఆయన ఇంటి వరకు సంపద కాదు, మనందరికీ కూడా ఆయన సంపద. అలా అర్థం చేసుకోవాలి. స్వామి పోయి సర్వ వస్తుంది, వాళ్ళు అందులో జీవిస్తారు అని. అది ఈ నామము దహన చక్ర పూజా రహస్యము. అందుకే ఏ నామము చేసినా, మనం ఎవరి మీద ప్రేమ చూపించినా, బంధం పెట్టుకున్నా కూడా హృదయంతోనే చెయ్యాలి, మాటలతో కాదు. అవునా?
అది దైవ బంధము కానీ, పక్కవాడి మీద ప్రేమ చూపించడం కానీ. అవునా? వాడు చేస్తున్నాడని నేను నాకు తప్పదురా బాబు అని చెప్పి వాడు 10 ఇస్తే నేను ఇవ్వక తప్పదని చెప్పి ఇవ్వటం కాదు. ప్రేమతో ఇవ్వు. అది. ఆ దహర పూజయే అమ్మవారికి ఇష్టం అని. హ్రీం ఓం హ్రీం ఓం అంటే హృదయం అంతా కదిలిపోతూ ఉంటుంది. అర్థమైందా? అదే అందులో నీకు అనాహతానాదం నీకు వినిపిస్తుంది అని. ఆ పూజని ఏమన్నారు? సమయాచార పూజలు. మనం చేసేవి సమయాచార పూజలు. కింద మూలాధారంలో కూర్చొని పంచమకరాలు పెట్టుకుని తంత్రం చేసేవాళ్ళు ఉంటారే, బాణమతిలు, చిల్లంగులు ఇటువంటివి చేసుకునేవాళ్ళు గ్రామాల్లో గాని, నార్త్ సైడ్ వైపు ఎక్కువ చేస్తారే, అవన్నీ కూడా కింద పూజలు. నువ్వు చేసేది సమయాచార పూజ. అందుకే నువ్వు వాడికి ఎదురైతే వాడు భయపడి పక్కకి జరుగుతాడు. నువ్వు భయపడి పక్కకి జరగాల్సిన అవసరం లేదు. అది అమ్మవారు నీకిచ్చే కవచం. అర్థమైందా? నువ్వు వస్తున్నావంటే వాడికి తెలిసిపోతుంది వాసనామయంగా. శ్రీ విద్య అమ్మవారి అనుగ్రహంతో వస్తున్నారు వాళ్ళు అనంగానే వాడు నీ దారంతా అంటే భూత పిశాచ ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి నీ దారిలో. నువ్వు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి గోల చేస్తుంటావు. క్లాస్‌లో టీచర్ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? పిల్లలు పిశాచాలు అవుతారు. మళ్ళీ కొత్త టీచర్ రాగానే మళ్ళీ గప్‌చుప్‌గా కూర్చుంటారు. అట్లా. అందుకే సమయాచార పూజ అంటే అంత గొప్పది. అందుకని ఋషి సాంప్రదాయానికి సంబంధించిన పూజ ఇది. ఏమ్మా? సో, గురువులు ఇచ్చిన మంత్రం అక్కడ హృదయంలో చేయాలన్నమాట. చేస్తుంటే అక్కడ ఆ గురు స్వరూపమే ఉంటుంది. ఇంకేది ఉండదు. ఆయనే నీకు కవచం. నిన్ను కాపాడుతూ ఉంటాడు. అది. ఆ గురు రూపమే అమ్మవారు. అమ్మవారే గురువు. సో, సమయాచారము. దక్షిణంలో దహర చక్రం కనుక దీనిని దక్షిణాచార పూజ అన్నారు. అర్థమైందా? దక్షిణ సైడ్. దక్షిణామూర్తి అంటారు కదా. ఆ సైడ్ లో కూర్చొని చేసే ఈ దహర పూజని దక్షిణాచార పూజ అన్నారు. ఇవి కాక విశుద్ధంలో 16 కళలు సుషుష్మ ఏరుకోవాలి. ఈ విశుద్ధి చక్రంలో 16 కళలు ఉంటాయి. ఇవి కూడా నువ్వు తీసేసుకోవాలి. ఈ కళలు కూడా నశింపజేయాలి అని. చేస్తేనే గాని అమ్మవారి లోకంలో నీకు పర్మిషన్ ఉండదని. నీకు డిగ్రీ ముందు వచ్చే ప్రొవిజనల్ సర్టిఫికేట్, అసలు సర్టిఫికేట్ రాదు. ఇంట్లో పటం కట్టించుకుని పెట్టుకుంటా స్వామి అంటే ఇది పెట్టుకోలేవుగా. ఏదో ప్రస్తుతానికి వ్యవహారం చేసుకోపో అని. లోకంలో ఏదైనా పాట పాడుకుంటే, ఏదైనా పుస్తకం రాయాలన్నా సాహితీ విశుద్ధి చక్రంగా ఇది చక్కగా ఉంటే పాటలు పాడుకోవటం అలా ఉపయోగపడుతుంది కానీ పైకి పనిచేయదు. అక్కడున్న కళలు విశుద్ధంలో 16 కళలు సుషుష్మ ఏరుకోవాలి కనుక మందగమన అవన్నీ కూడా అవి ఏరుకొని ఆమె పైకి వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇక్కడ మాయా అక్కడ బ్రహ్మము. ఎంత కష్టం. ఏరుకొని ఆమె ఏంటి కొద్దిగా మెల్లిగా నడుస్తుంది అక్కడ. విశుద్ధి చక్రం అందరికీ తొందరగా విశుద్ధి చక్రం శుద్ధి కాదు. అందరూ మూలాధారం దగ్గరే ఉన్నారు. 7 కొండలు మొదటి కొండ ఎక్కలేదు. నువ్వు 7 కొండలు ఎక్కి ఉన్నావు అక్కడ. 6 కొండలు అయిపోయినాయి. ఇంకొకటే కొండ ఆజ్ఞాచక్రం. ఒకటెక్కడ, నువ్వు 6 ఎక్కడ. సప్త 7లో అమ్మవారు ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి. అందుకే కొద్దిగా పాపం వాళ్ళు నెమ్మదిగా నువ్వు మందగమన చేస్తూ ఉంటావు, మెల్లిగా వెళ్తావు. అక్కడికి చాలా కష్టం అవుతుంది నీకు. కనుక మందగమన లంబికా చక్రంలో సకగా మారుతుంది. లంబికా చక్రము ఈ విశుద్ధి చక్రం పైన లంబికా చక్రం ఉంటుందమ్మా. అది అక్కడ నుంచి అక్కడ ఏంటి ఆమె సఖా అవుతుంది. సఖా అంటే ఏంటంటే ఇంకా నాకు కిందకి సంబంధించినవి ఏవీ లేవు, ఆ భ్రమలు లేవు, నాకు పై బ్రహ్మలే ఉన్నాయి. పై ఆలోచనలే కానీ కింద ఆలోచనలు ఆమె సఖా అయింది. మూడో కొన్ని దగ్గరకు వస్తే సకల అవుతుంది. హ్రీం సకల హ్రీం అవుతుంది అన్నమాట.
అయిందా? అర్థమైందా? పంచదశ నేను ఎందుకు అలా చెప్పాను? గురువులు నేను చెప్తాను. అంటే నామరూప అహంత దాదాపు నశించి అహమును శిరస్సుపై మోస్తున్నట్లు తెలియక పైకి వెళుతుంది. నామరూప అహంత దాదాపు నశించి అంతా పోతుంది అక్కడ. కానీ అహమును శిరస్సుపై మోస్తున్నట్లు అహంత అయింది కదా ఇక్కడ. అహం అయితే అక్కడ అహంత ఏంటో అంటే బుర్ర మీద ఇదంతా నేను అని. ఇక్కడ 5 కిలోలు అక్కడ 50 కిలోలమ్మా. ఇద అంత అంత నేను తట్టుకోగలుస్తానా ఇంత అహాన్ని అని అహం. అర్థమైందా? శిరస్సుపై మోస్తున్నట్లు తెలియక పైకి వెళుతుంది పాపం. వెళ్ళి అందుకే ఆజ్ఞా పర్యంతము సుషుష్మ ఎలా ఉంటుంది? మందగమనగా ఉంటుంది. అందుకే నెమ్మదిగా మనకు కూడా అంత తొందరగా జాగృతాలు కావు. మందగమన ఇంకా ఎప్పుడండి గురువు గారు నాకు అనుభూతులు వస్తాయి? మందగమన అంత తొందరగా రావు అని. మరాళి అయిన సుషుష్మ లంబిక దగ్గర రామాళి అవుతుంది. ఈ సుషుష్మ ఏమవుతుంది? రామాళి అవుతుంది. ఇది రహస్యాతి రహస్యం. రామాలి మరాలి కాస్త రామాలి అవుతుంది. అంటే మీకు ఇక్కడ రహస్యాతి రహస్యం ఎందుకన్నారంటే ఈ రహస్యం ఇక్కడితో అయిపోతుంది. నామం ఎవరు చెప్పకండి. మూడవ కన్ను అలానే బ్రహ్మకచ్చములో కపాలం మోక్షం అంటారు చూడండి. ఆ కపాల మోక్షం దగ్గర ఉన్నది రామద్వారము. ఆజ్ఞాచక్రంలో ఉన్నది కూడా రామద్వారము అంటారు. ఇది రహస్యం. అందుకే ఆమె కింద మరాళి అయి ఇంకా ఆమె రామద్వారం దగ్గరికి వెళుతోంది కాబట్టి ఆమె ఏమవుతోంది? రామాళి అవుతోంది. అర్థమైందా? ఇది రహస్యం. అందుకే అక్కడ పేరు మారింది. మరా పోయి రామ అయింది. రామ మరా రామ వాల్మీకి ఇచ్చిందమ్మా. అర్థమైందా? జాగ్రత్తగా పట్టుకోండి. అలర్ట్ గా ఉండండి. రహస్యం చెప్పేటప్పుడు పాదరసంలో జారిపోతారు. అదేంటి గుడ్డు గారు అర్థం కాలేదంటారు. మీరు సరిగా ఉంటే నన్ను అర్థం చేసుకుంటారు. రామ కింద మరా అనుకుంటూ వాల్మీకిలా మనం ఏడ్చాము. అక్కడికి వచ్చినప్పుడు రామద్వారం తెలుసుకున్నావు. వాల్మీకి ఋషి అయ్యావని మూడవ కన్ను దగ్గర రామద్వారం నుంచి బ్రహ్మకక్షంలోకి వెళ్ళిపోతున్నావని. అది ఇక్కడ గురువు గారు చెప్పలేదు. ఇది మీకు నేను చెప్పాను. అది చెప్తాడులే వాడు అని అందుకని నాకు వదిలేశాడు. ఈ బాధ్యత మరా అని మనకి కింద ఏమిటి? అమ్మవారేమో మనం అమ్మవారికి విరుద్ధంగా మనం మాయలో ఉంటాం. ఆమె బ్రహ్మంలో ఉండమంటే మనం మాయలో ఉంటాం. మరి ఇదేమిటిది? మరా అరే రామ అంటూ బతుకురా అంటే మరా అని ఎప్పుడో నువ్వు రామ అంటావులే పో అంది. ఇది రహస్యాతి రహస్యము. అంటే అనాహతంలోని ఆత్మారామునితో ఐక్యమై ఆజ్ఞ వరకు ప్రస్థానిస్తుంది. ఆజ్ఞా చక్రానికే రామద్వారము అని కూడా పేరు. అదే వైకుంఠ ద్వారము అంటారు. రామద్వారమే వైకుంఠ ద్వారం. ఇది క్రియాయోగ రఘుయాగ రహస్యము. ఇక్కడికి నామం అయిపోయింది. మరాళి మందగమనతో మిగించేశారు. ఇదమ్మా ఇంత రహస్యం ఇందులో దాచారు. అందుకే నా లెక్చరు ఎక్కడో రోజుకు ఒక్కొక్క నామంలో ఒక్కొక్క రహస్యం. ఈ రహస్యాలన్నీ చక్కగా మీ పర్సనల్ డైరీలో చక్కగా ఒక మంచి ఒక డైరీ పెట్టుకోండి. ఈ మరాళి మందగమనలో ఏంటి రహస్యం గురుగారు చెప్పింది? అదే ఏమన్నాడు? రామద్వారము అని కూడా పేరు. ఇది క్రియాయోగ రఘుయాగానికి సంబంధించింది. అంటే ఆజ్ఞా చక్రము రామద్వారము అని ఇక్కడ చెప్పడం జరిగింది అని. ఒక యోగి మరా నుంచి రామ అవుతావు నువ్వు. అదే ఆత్మారాముడు అవుతావు. అంతవరకు మరా అనుకుంటూ కడుపును చూపించుకుంటూ కడుపు నింపుకుంటూ నా ఆత్మారాముడు సంతోషించాడండి అని బొజ్జ మీద చేయి పెట్టుకొని తిని
పైకి వస్తే అసలేంది ఆత్మని తెలుసుకుంటే ఆత్మారాముడి అవుతావు. అర్థమైందా? బ్రహ్మకచ్చంలో కళ్యాణ రాముడి అవుతావు. చాలా అదే శ్రీరామ పట్టాభిషేకం అంటే. అంతేగా నీ ఆత్మ వెళ్ళి అమ్మవారు అయ్యవారి పక్కన కన్నికలో మరి ఇద్దరు కూర్చున్నారు అంటే పట్టాభిషేకమే. కళ్యాణ పట్టాభిషేకం అయిందని. కళ్యాణం అంటే ఇద్దరు కలవటం అయింది అని. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతారు. అది ఇది మరాళి మందగమనలో ఉన్న పిండితార్థం.